ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను, మరి లైక్ చేయండి, అనేకులకు ఈ దేవుని వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. నీకు నిజముగా కావలసిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీకు నిజముగా కావలసిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏదైతే నిజంగా నీ జీవితానికి అవసరం ఉందో దేవునికి తెలుసు. అనవసరమైంది నువ్వు కోరుతున్నావేమో. దేవుని బిడ్డ, అడుగుడి మీకు ఇవ్వబడని సెలవిచ్చినావు కదా ప్రభువా, నేను అడుగుతున్నాను. పైసాకు పనికి రాని వాళ్ళను నీ జీవితంలో ఆహ్వానించాలని చూస్తున్నావేమో, ప్రార్థన చేస్తున్నావేమో. యవనస్తుడా లేదా యవనస్తురాలా, నీకు ఏది సూటబుల్గా ఉంటుందో అదే సంబంధాన్ని దేవుడు నీకు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన ప్రార్థనలు నువ్వు చేసి నువ్వు అవన్నీ పొందుకోవాలనుకుంటే మాత్రము కుదరదు. దేవుడు అంటున్నాడు, నీకు నిజముగా ఏది అవసరమో అది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైసాకు పనికిరాని వాటిని అడిగి సమయాన్ని అంత పాడు చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఆత్మీయత జీవితానికి ఏది అవసరమో అదే అడుగు. తప్పకుండా దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు దేవుడు. దేవునికి వ్యతిరేకమైంది, నీ జీవితానికి వ్యతిరేకమైంది ఏది కూడా నువ్వు అడిగినా అది పొందుకోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నిజముగా కావలసిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కనుక దేవుని సన్నిధిలో నీకు అవసరమైనటివి, నీకు సూటబుల్ అయినటివి అడుగు. తప్పకుండా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు కొద్ది మాటలు మన ఆత్మ మేలుక దీవించునుగాక. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ప్రభా, నీ బిడ్డలు ఎవరైతే నాయన అనవసరమైనటివి కోరుతున్నారో వాటన్నిటిని తొలగించి ప్రభా, వారి జీవితంలో, వారి కుటుంబానికి, వారి లైఫ్కు ప్రభా ఏది అవసరమో అదే వారు అడిగి పొందుకొనుటకు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.